ధ్యానం మన మనసుకి దేహానికి కూడా మందుల అంటే ఔషధంలాగా పనిచేస్తుంది. మనసుని ఏకాగ్రం చేసి భగవంతుని దగ్గర నుండి మనకు కావలసిన వరదానం పొందవచ్చు. మనం ఏం చేస్తాం, మనసుని ఏకాగ్రం చేసి ఆయన్ని మనసులో లగ్నం చేసుకుని ఆయన దగ్గర నుంచి మనం ఏది అడిగినా ఇస్తాడు. కాదని దేవుడు అనడం, మనం అడగాలే కానీ అడగటం కూడా మనకు తెలియదు. కావాల్సిందని మనం వరదానంగా పొందొచ్చు. మరి ఆయన యందు మనం ఉంటే మన యందు ఆయన కూడా అలాగే ఉంటాడు కదా. ఏ పని తలపెట్టినా విఘ్నాలు ఎదురవుతాయి, సహజంగా విఘ్నాలే ఎదురవుతాయి. మరి పరమాత్మతో చెప్పుకొని మనం పట్టు విడవక ఆయన యందు మనసు లగ్నం చేయాలి. సహనం ఉండాలి, ఏ పనికైనా సహనం ఉండాలి. సమయం పడుతుందని మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ పూట అడిగామనుకోండి, ఇప్పుడే మన పని అయిపోవాలంటాం దేవుడిని. ఒక పని వచ్చినప్పుడే, మనం కష్టం వచ్చినప్పుడే తలపెడతాం. అలా కాదు, ఓర్పుతో సహనంతో సమయం ఎప్పుడు ఆయన యందు ఉంటే మనకి అన్నీ జరుగుతాయి. అన్నీ జరిపించేవాడు తానే కదా. మరి అర్థం చేసుకోవాలి. ప్రయత్నం వదలక శుభ సంకల్పం చేయాలి. మరి ఎప్పుడు శుభంగా భావాలు చేసుకోవాలి. చెడు భావాలు కానీ వ్యతిరేక భావాలు కానీ ఉండకూడదు. చింతలు వదిలి నిర్భయ స్థితిని మనం పొందాలి. మనం దేవుడిని నమ్మేము, దేవుని యందు మనం ఉన్నాము అన్నప్పుడు మనం ఏంటి, నిర్భయ స్థితి ఉండాలి. పరమాత్మ నుండి నిర్భయ స్థితిని పొందాలి. ఆయన నుంచే కానీ ఏ మనుషులు మనకి ఆ స్థితిని కల్పించలేరు, నిర్భయ స్థితిని కల్పించలేరు. సహకార విధానం మార్చుకోవాలి. అంటే ఆహార విహారాల విధానాలు మార్చుకోవాలి. మనం ఎలాగా విహారం మార్చాలి, యుక్తంగా ఉండాలి. వ్యవహారం కూడా అలాగే ఉండాలి. అన్నీ ఒకదాని నుంచి అన్నీ ఒకటి ముడిపడి ఉంటాయి అన్నమాట. అలాగే మనం ఏం చేయాలి, ఇంకా మనం అన్ని చోట్లకు అడుగు పెట్టకూడదు. ఎక్కడికి పడితే అక్కడికి మన కాలు జాడించి వెళ్ళకూడదు. చెడ్డ విషయాలు తప్పించుకోవాలి, మంచి వైపే వెళ్ళాలి, చెడ్డ వైపు తప్పించుకోవాలి. భగవంతుని మనం వదలరాదు. ఎప్పుడు కూడా కష్టాలు వచ్చినాయి, మనకు ఆయన సహాయం చేయలేదు అనుకుని ఇలా భావాలు మనలో వచ్చేస్తాయి. వాటిని భగవంతుని స్మృతినే వదలకూడదు. అప్పుడు నీవు శ్రేష్టకర్మ చేస్తున్నావని లెక్క. శ్రేష్టకర్మ చేస్తాం. దేవుని యందు భయభక్తులు ఉంటే ఏం చేస్తాం, శ్రేష్టకర్మలే చేస్తాం, తప్పుకి భయపడతాం. జీవనశైలిని మార్చుకోవాలి. మనసు శరీరము సౌఖ్యంగా ఉంటుంది. మనసు పని లేకుండా ఉంటే మరి చెడు వైపు తిరుగుతుంది. మనసుకి మంచి పని పెట్టలేదనుకోండి, ఏం చేస్తుంది, చెడు విషయాల్లోకి వెళ్తుంది. దానికి చెడు విషయాలంటే చాలా ఇష్టం మనసుకి. మరి కోపం, ఆవేశం ఇత్యాదులు ఎక్కువైతే మనసులో క్రమం తప్పుతుంది. మనసు క్రమం తప్పి ఏమవుతుంది, అది శరీరంపై ప్రభావం చూపిస్తుంది. మనసు బాగుంటేనే శరీరం కూడా బాగుంటుంది, శరీరం బాగుంటే మనసు బాగుంటుంది. రెండింటికి అంత అవినాభావ సంబంధం. ఇప్పుడు మనకు వచ్చే అనారోగ్య సమస్యలన్నీ ఈ మనసు, ఇలాంటిదే కారణం. ఇదే ఈ మనసు బాగోక, ఈ మనసును సరిగ్గా పెట్టుకోకే వచ్చినాయి. ధ్యానం గురించి తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి. అప్పుడే ధ్యానం గురించి మనస్సుకు వెళుతుంది. ధ్యానం గురించి ఆలోచించాలి, మనం చేసుకోవాలని ఉండాలి. అప్పుడే ధ్యానం గురించి మనస్సు వెళ్తుంది. భావోద్వేగాలకు ధ్యానం వల్ల నియంత్రించుకోవచ్చు. భావోద్వేగాలు, కోపం, క్రోధం ఇలాంటి భావాలను మనం నియంత్రించుకోవచ్చు. పరమాత్మ స్మృతి వల్ల తండ్రి నుంచి ప్రేమను అనుభవం చేసుకోవచ్చు. కష్టాలు, బాధలను, శరీరానికి ఉన్న అలసట తగ్గించుకోవాలి. ధ్యానం శరీరానికి మనసుకు అమృతలా పనిచేస్తుంది. ధ్యానం ఇప్పుడు అందరూ ఏ పక్కన చూసినా ధ్యానం అని చెప్తున్నారు. డాక్టర్స్ కూడా మనకి సలహా చెప్తున్నారు, ధ్యానం చేయండి అని. అంటే అమృతంలా పనిచేస్తుంది. మరి అర్థం చేసుకోండి, కొంచెం ఆ వైపు మనం ఆలోచిద్దాం. రేపు ఇంకోటి చెప్తాను. సరే.